సైబర్ నేరగాళ్ల మోసపూరిత ప్రయత్నాలకు గురికాకుండా ప్రతి పౌరుడు అప్రమత్తంగా ఉండాలని దర్శి సర్కిల్ ఇన్స్పెక్టర్ వై రామారావు సూచించారు. ప్రజలు మొబైల్ ఫోన్లు వాడేటప్పుడు అపరిచిత నెంబర్లను నొక్కి పెట్టకూడదని, అటువంటి లింకులు క్లిక్ చేస్తే భారీ నష్టాల పాలు అవుతారని హెచ్చరించారు. సైబర్ నేరగాళ్ల దోపిడీకి గురవుతున్న అనేక ఘటనలు తమ దృష్టికి వచ్చాయని సిఐ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ వాటి వల్ల ఎంతటి నష్టం జరుగుతుందనే దాని మీద వివరించాలనుకున్నాము. ముఖ్యంగా దర్శి ప్రాంత ప్రజలందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో మీకు కొంత సబ్సిడీ వస్తుందని, అలాగే మీకు గిఫ్ట్లు వస్తాయని, లోన్లు వస్తాయని, జాబులు ఇప్పిస్తామని ఇట్లా చెబుతూ గుర్తులేని వ్యక్తుల ఫోన్ నంబర్ల నుండి మీకు ఫోన్ చేస్తూ ఉంటారు. ఈ ఫోన్ చేసినప్పుడు వాళ్ళ మాటలను నమ్మి జాబ్ వస్తుందనో, లేదంటే బ్యాంకులో డబ్బులు సబ్సిడీ రూపంలో వస్తాయనో, లేదంటే ఏదైనా ఎల్ఐసికి సంబంధించినటువంటి మీరు కట్టాల్సిన డబ్బులు ఏదైతే పెండింగ్ ఉంటాయో ఆ పెండింగ్ అమౌంట్ను కూడా వాళ్ళు తెలుసుకుంటారు, ఎంత కట్టాలనేది చెప్తారు. చెప్పి మీరు సపోజ్ 73,000 రూపాయలు మీరు కట్టాల్సిన పెండింగ్ కనుక ఉంటే మీకేం చెప్తారంటే, మీరు ఒకేసారి కనుక 55,000 కడితే మీకు ఆ కొరవ అమౌంట్ బోనస్ ఇచ్చేస్తాము, ఇంక మీరు ఇంకా కట్టాల్సిన పని లేకుండా అయిపోతుంది అని చెప్పటమో, లేదంటే ఆ 73,000 రూపాయలు కనుక ఒకేసారి కట్టేస్తే తిరిగి మీకు 20,000 రూపాయలు బోనస్ వస్తుంది, లేదా 30,000 రూపాయలు బోనస్ వస్తుంది, ఆ అమౌంట్ని మళ్ళీ మీకు తిరిగి మీ అకౌంట్కి వేసేస్తామని ఇట్లా చెప్తారు. సాధారణంగా మనోళ్ళు వాళ్ళ మాటలను నమ్మి బోనస్ వస్తుంది కదా, ఒకసారి కట్టేస్తే మనకి 20,000 రూపాయలు 30,000 రూపాయలు మిగులుతాయి కదా అనే ఉద్దేశంతో కట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ మీరు కట్టాల్సిన డబ్బులు మీకు సంబంధించినటువంటి ఎల్ఐసి ఏజెంట్ ద్వారానో, లేదంటే మీ స్థానికంగా ఉన్నటువంటి ఎల్ఐసి ఆఫీసు వాళ్ళ ద్వారానో వెరిఫై చేసుకొని మాత్రమే కట్టాలి. అలాగే మీరు మీ ఫోన్ నంబర్లు, మీ ఆధార్ నంబర్లతోటి లింక్ అయి ఉన్నటువంటి బ్యాంకు అకౌంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది మీరు ముఖ్యంగా చెక్ చేసుకోండి. ఎందుకు చెప్తున్నామంటే, మ్యూల్ అకౌంట్ అని అంటే నీకు తెలియకుండానే నువ్వు ఒక అకౌంట్ని ఓపెన్ చేసి ఉంటే ఆ అకౌంట్ని మీకు తెలియకుండానే ఈ సైబర్ ఫ్రాడస్టర్స్, సైబర్ మోసగాళ్ళు దానిని వేరే వేరే నేరాలు చేసేదానికి వాడుకుంటారు. ఏ విధంగా వాడతారంటే, వాళ్ళు ఎక్కడో చోట ఇట్లానే మీకు బోనస్లు వస్తాయి, జాబులు ఇప్పిస్తాము, అది ఇదని చెప్పేసి అని మభ్యపెట్టి మాయమాటలు చెప్పి డబ్బులు వేయించుకుంటారు. పలానా అకౌంట్కి డబ్బులు వేయి అని చెప్పేసి అని డబ్బులు వేయించుకుంటారు కదా. వేయించుకునే సమయంలో నేరుగా వాళ్ళ అకౌంట్ నంబర్లు ఇవ్వరు. ఇట్లాంటివి ఏదైతే వాడకుండా ఉన్నటువంటి అకౌంట్ నంబర్లు వాళ్ళు సేకరించి ఈ అకౌంట్లకి డబ్బులు కొట్టించుకుంటారు. ఆ తర్వాత ఆ అకౌంట్ల నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి అకౌంట్లకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అంటే ఏదైనా ఇట్లా నేరం జరిగినప్పుడు పలానా అకౌంట్కి డబ్బులు వేసామండి అని ఈ బాధితులు డిపార్ట్మెంట్ వారిని అప్రోచ్ అయినప్పుడు డిపార్ట్మెంట్ వారు వెంటనే చెక్ చేస్తారు. చెక్ చేసే సమయానికి ఆ అకౌంట్లో పడ్డ డబ్బులు దాంట్లో ఉండవు. పడంగానే వాళ్ళు వేరే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఏదైతే ఈ ఒక మధ్యలో ఒక ప్లాట్ఫామ్ మాదిరిగా అన్నమాట ఈ మ్యూల్ అకౌంట్స్ అనేవి. అందుకని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీకున్నటువంటి అకౌంట్ నంబర్లని, బ్యాంక్ అకౌంట్లని పదే పదే వెరిఫై చేసుకోండి. అసలు మీరు బ్యాంక్ అకౌంట్లు అవసరం లేనటువంటి బ్యాంక్ అకౌంట్లు మీరు క్లోజ్ చేసేయాలి.
క్లోజ్ చేసేయాలి. అలా కాకుండా డార్మెట్లో పడిపోయిందిలే, దాన్ని మనం వాడట్లేదు కదా, ఏముందలే, దానివల్ల మనకు నష్టం ఏముందలే అని చెప్పేసి మీరు గమ్మునుంటారా? అట్లా కనుక ఉంటే ఈ సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళి ఈ సైబర్ క్రైమ్స్ చేసే క్రమంలో ఈ అకౌంట్లను కూడా వాడుకుంటారు. ఎప్పుడైతే పోలీస్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ వస్తుందో బాధితుల వైపు నుంచి, అప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ ముందుకెళ్తే ఇనిషియల్గా ప్రాథమిక స్టేజ్లోనే ఈ డబ్బులు ఏ అకౌంట్లో పడ్డాయనంటే మీ అకౌంట్లో పడ్డట్టుగా ఉంటాయి. అప్పుడు మిమ్మల్ని అనుమానించి మిమ్మల్ని వెరిఫై చేసుకొని మిమ్మల్ని విచారించినప్పుడు అప్పుడు తెలుస్తుంది మీరు అమాయకులని. ఎందుకనంటే మీరు వాడకుండా ఉపయోగం లేనటువంటి బ్యాంక్ అకౌంట్లని అలానే ఉంచేసిన దానివల్ల ఆ అకౌంట్లని ఎక్కడో చోట ఉంటారు ఈ సమాచారం లీక్ చేసేవాళ్ళు. బ్యాంకర్స్ తరపు నుంచి అక్కడ పనిచేసే చిన్న చిన్న ఉద్యోగస్తుల నుంచి కావచ్చు, లేదంటే ఈ ఆధార్ సెంటర్స్ దగ్గర ఎక్కడైతే ఉంటాయో అక్కడి నుంచి కావచ్చు. ప్రతి చోటకి పోయినా ఎక్కడికి పోయినా సరే ఫోన్ నంబర్లు అడుగుతున్నారు, బ్యాంక్ అకౌంట్ నంబర్లు అడుగుతున్నారు. ఇవన్నీ ఎక్కడో చోట లీక్ అయిపోయి ఈ సమాచారము ఈ సైబర్ నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళి ఈ దుష్పరిణామాలకి దారితీస్తుంది. దయచేసి ఎవరైనా గుర్తులేని వ్యక్తులు ఫోన్లు చేసి మీకు ఉచితంగా డబ్బులు పడతాయి, లేదా మీకు ఈ ఆఫర్స్ వస్తాయి, లేదా జాబులు వస్తాయి, లేదా సబ్సిడీలు వస్తాయి అని చెప్పేసి ఎవరైనా చెప్పారనంటే వాళ్ళ మాటలు నమ్మబాకండి. మీకు ఇట్లాంటి కాల్స్ వచ్చినప్పుడు ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎల్ఐసిది కనుకైతే ఎల్ఐసి వాళ్ళని అప్రోచ్ అవ్వండి, లేదా బ్యాంకు వాళ్ళకైతే బ్యాంకు వాళ్ళని అప్రోచ్ అవ్వండి, లేదా సంస్థ లేదా కంపెనీ వాళ్ళు కనుకైతే ఆ కంపెనీ ఫిజికల్గా ఎక్కడైతే ఉందో మీ దర్శిలోనో లేకపోతే ఒంగోలులోనో ఎట్లా దగ్గరలో ఎక్కడైతే ఉంటుందో ఆ బ్రాంచ్కి వెళ్ళి అప్రోచ్ అయ్యి ఇది నిజమా కాదా వెరిఫై చేసుకొని మాత్రమే డబ్బులు మీరు పంపించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. వాస్తవంగా మనకి పాత రోజుల్లో దొంగతనాలు అంటే ఏదైనా ఇళ్లల్లో దొంగతనాలు చేయటము, లేదా షాపుల్లో దొంగతనాలు చేయటము, లేదా రోడ్ల మీద పోయేవారి దగ్గర దొంగతనాలు చేయటము, ఇవి ఎక్కువగా ఫోకస్ అయి ఉండేవి. వాటి వల్ల జరిగే నష్టము పాత రోజుల్లో చాలా భారీ స్థాయిలో ఉండేది. అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా జరిగే నష్టం కన్నా ఈ సైబర్ నేరాల ద్వారా జరిగే నష్టము దాదాపుగా 100 రెట్లు అధికంగా ఉంటుంది. ఒకవేళ ఫిజికల్గా దొంగతనం జరిగితే ఇంట్లోనో లేదా షాపులోనో లేదా రోడ్డు మీద దొంగతనం జరిగితే ఒక మనిషి ఒక చోట ఇంకో చోటకి వెళ్ళి దొంగతనం చేసి వస్తే ఆ మనిషి ఏదో ఒక ఆనవాళ్ళు వదిలిపెట్టి వెళ్తాడు, ఒక క్లూ అనేది వదిలిపెట్టి వెళ్తాడు. ఈ క్రమంలో ఏదో రకంగా దాదాపు మ్యాక్సిమం కేసెస్లో డిపార్ట్మెంట్ వారు ఈ కేసెస్ని ఛేదించేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ సైబర్ నేరాల ద్వారా జరిగేటువంటి ఏదైతే ఈ నేరాలు ఉన్నాయో నష్టాలు ఉన్నాయో వాటిని రికవరీ చేయాలని అంటే చాలా రిస్కీ ప్రాసెస్. ఎందుకంటే డబ్బులు ఒక అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళు వెంటనే సపోజ్ 1 లక్ష రూపాయలు ఒక అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయ్యాయి అనుకుందాము. అయినటువంటి ఆ డబ్బుల్ని వెంటనే టకటక ఒక 5,000 10,000 లెక్కన ఒక 10-15 అకౌంట్లకి వేరే అకౌంట్లో కొట్టేస్తారు. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ లేయర్ అకౌంట్స్, తర్వాత దాని నుంచి సెకండ్ లేయర్ అకౌంట్స్, దాని నుంచి థర్డ్ లేయర్ అకౌంట్స్, ఇట్లా స్ప్రెడ్ అయిపోద్ది అమౌంట్ అంతా. ఈ స్ప్రెడ్ అయిన అమౌంట్ ఈ అకౌంట్ హోల్డర్స్ అందరూ కూడా దేశంలోనో విదేశాల్లోనో ఏడాడా ఉంటారు. వాళ్ళందరినీ మనం పికప్ చేసి వాళ్ళందరినీ వాళ్ళందరి దగ్గర నుంచి రికవరీ చేసే ప్రాసెస్ అనేది ఏదైతే ఉందో ఈ లోపు వాళ్ళు డ్రా చేసుకొని ఖర్చు కూడా పెట్టేసుకుంటారు. ఇది చాలా రిస్కీ ప్రాసెస్. అందుకని అవకాశం ఇవ్వకుండా ఉండాలి. మనం అవకాశం ఇచ్చి ఈ విధంగా బాధపడేదానికన్నా మాకు ఈ మధ్యకాలంలో తెలిసిన వాళ్ళు, బాగా చదువుకున్న వాళ్ళు, ఒక సిస్టంలో ప్రొసీజర్ ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది తెలిసిన వాళ్ళు కూడా ఎవరో ఫోన్ చేశారు, ఎవరో భయపెట్టారు. ఈ మధ్యకాలంలో ఒక కేసు వచ్చింది. ఇక బెంగళూరు నుంచి సిబిఐ ఆఫీసర్లు మేము సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీరు ఒక 30 కోట్లు ఫ్రాడ్ జరిగితే ఆ 30 కోట్ల ఫ్రాడ్లో మీ నంబర్ కూడా మీ పేరు కూడా వచ్చింది, మీ అకౌంట్కి 30 లక్షల రూపాయల డబ్బులు ట్రాన్స్ఫర్ అయినాయి, ఇది మీరు కనుక సెటిల్ చేసుకోకపోతే మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి మీ ఊరికి వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తాము, మీరు బ్లేమ్ అయిపోతారు, మీకు చెడ్డ పేరు వస్తుంది, కాబట్టి సెటిల్ చేసుకోండి అని చెప్పేసి యూనిఫామ్లో వీడియో కాల్ చేసి
డిజిటల్ అరెస్ట్ మాదిరి కాదు, దాన్ని డిజిటల్ అరెస్ట్ అంటాము. ఆ విధంగా ఒక వ్యక్తిని భయపెడితే అతను భయపడిపోయి, అన్నీ తెలిసిన వ్యక్తే, ఇక్కడ స్థానికంగా ఉండే పోలీసు వారు తెలుసు, ఎస్ఐ గారు తెలుసు, నేను సిఏగా నేను తెలుసు, డిఎస్పీ గారు తెలుసు, లోకల్గా ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ తెలుసు, ప్రొసీజర్ మొత్తం తెలుసు అతనికి. కానీ వాళ్ళు మాట్లాడిన తీరుకి భయపడిపోయి, కనీసం ఇతను నాకేం సంబంధము, నా అకౌంట్లో డబ్బులు పడితే నా అకౌంట్లో ఉంటాయి కదా అని కనీసం చూసుకొని కూడా చూసుకోకుండా వాళ్ళ మాటలకు భయపడిపోయి వెంటనే వెళ్ళి డబ్బులు లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకొని 10 lakhs అమౌంట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసాడు. ఇలా విడతలుగా ఇంకా ఒక 3 లక్షలు కూడా ట్రాన్స్ఫర్ చేశాడు. ఇవన్నీ తర్వాత అతను తెలుసుకున్న తర్వాత, ఇదంతా మోసము అని తెలుసుకున్న తర్వాత మమ్మల్ని అప్రోచ్ అయితే మేము హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫర్మేషన్ పంపించి దాని గురించి మొత్తం లాగితే, ఆ డబ్బులు ఎవరికైతే అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేశాడో ఈ వ్యక్తి, ఈ డబ్బులు పడంగానే మిగతా కొన్ని అకౌంట్లకి, సెకండ్ లేయర్ అకౌంట్స్కి 5,000, 10,000, 20,000, 50,000 ఇట్లా మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళ దగ్గర మనం ఫ్రీ చేసి వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదని మనం చెక్ చేస్తే 0 బ్యాలెన్స్ ఉంది. అంటే ఆ 10,000, 20,000 ఎప్పుడైతే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయో వాళ్ళు అక్కడ డ్రా చేసుకుంటారు. ఒకరు డ్రా చేస్తే మనం లీడ్ పట్టుకొని నేరుగా ఆ స్పాట్కి వెళ్తాము, వాళ్ళని పికప్ చేసుకుంటాము, మనం రికవరీ యాంగిల్ అనేది వస్తుంది. ఇలా కాకుండా మల్టిపుల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఈ మల్టిపుల్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ అకౌంట్స్ అన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ ఎవరు వాడకుండా, ఉపయోగం లేకుండా అకౌంట్లు ఉంటాయి కదా, ఆ అకౌంట్లని వీళ్ళు ఈ విధంగా సెక్యూర్ చేసుకొని ఈ పర్పస్కు వాడతారు. వాటినే మ్యూల్ అకౌంట్స్ అని అంటారు. కాబట్టి ప్రస్తుత సమాజంలో నేరాలన్నింటిలో కల్లా చాలా తీవ్రమైనటువంటి నష్టంగా ఉన్నటువంటి రిస్కీ ప్రాసెస్తో కూడుకున్నటువంటి నేరాలు ఏమిటంటే సైబర్ నేరాలు. ప్రతి ఒక్కరి దగ్గర ఈ రోజుల్లో మామూలు ఫోన్ కానీ, టచ్ ఫోన్ కానీ, ఇట్లాంటి ఫోన్లన్నీ ఉంటున్నాయి. ఏదో రూపంలో ఓటీపీలు చెప్పమని, మీకు పింఛన్ వస్తుంది, మీకు పింఛన్ లేదు కదా, మీకు పింఛన్ వస్తుంది, మీకు ఒక నంబర్ వచ్చింది, ఓటీపీ వచ్చింది, అది చెప్పండి అని, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి అని, మీ ఆధార్ నెంబర్ చెప్పండి అని, ఇట్లా వాళ్ళే ఒక క్వశ్చన్ వేస్తారు. ఆ క్వశ్చన్ అడిగితే మళ్ళీ 2 ఆన్సర్ వస్తుంది, 2 ఆన్సర్ చెప్పగానే మళ్ళీ 3వ క్వశ్చన్ వేస్తారు. ఇట్లా టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తము ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ కాడి నుంచి, ఆధార్ నెంబర్ దగ్గర నుండి, అతనికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్ దగ్గర నుండి, అతనికి సంబంధించినటువంటి ఎల్ఐసి పాలసీలు కానీ, లేదంటే వేరే ఇతరత్ర లోన్ ప్రాసెస్లు కానీ, ఇవన్నీ కూడా వాళ్ళు సేకరించి మళ్ళీ ఇంకో చోటకి అమ్మేసి వాళ్ళ ద్వారా మళ్ళీ మన మీద అటెంప్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫోన్లు వాడకం అనేది చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ పడితే ఈ లింకులు నొక్కటము, ఓటీపీలు చెప్పటము, తెలియక రకరకాలుగా చేస్తూ ఉన్నారు. దయచేసి అందరూ కూడా గమనించగలరు. పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి మనకి ప్రకాశం జిల్లా ఎస్పీ అయినటువంటి హర్షవర్ధన్ రాజు గారు ఆదేశాలతోటి ఒక అవగాహన కార్యక్రమము అనేది అందరికీ కూడా కలగాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఇంత డెప్త్గా దీని గురించి వివరించడం జరిగింది. దయచేసి సహకరించి సైబర్ నేరాల బారిన పడకుండా ఉండగలరని కోరుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ.